ఫలవాది యుగ హెల్దీ ఫుడ్కి స్వాగతం. ఇవాళ మనము రోల్డ్ ఓట్స్ స్మూదీ తయారు చేసుకుంటున్నామండి. దీనికి ముందుగా చూడండి, రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. రోల్డ్ ఓట్స్లో 2-3 రకాలు ఉంటాయండి. ఇన్స్టెంట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్ ఉంటాయండి. మన రోల్డ్ ఓట్స్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మంచిదండి, అవి వాడుకోవాలా ఎక్కువ శాతం. ఈ రోల్డ్ ఓట్స్ క్వేకర్ వాళ్ళదండి, మల్టీగ్రెయిన్ ఓట్స్ అండి. దీంట్లో ఓట్స్, రాగి, బార్లీ, ఫ్లాక్స్ సీడ్స్, గోధుమలు ఉంటాయి. మనం తీసుకున్న ఈ ఓట్స్లో రాగి, ఫ్లాక్స్ సీడ్స్ ఉండటం వల్ల ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఉంటుందండి, గుండెకి ఎంతో మంచిది, రక్తాన్ని పలచబడి గుణం ఉంటుంది. ఇదిగోండి ఇట్లా తీసుకున్నాను కండి ఓట్స్ని. ఓవర్ నైట్ ఇదిగోండి ఇట్లా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసి జీలకర్ర ఇచ్చి మూత పెట్టుకొని ఉంచుకున్నానండి. చూడండి బాగా నానాయి. ఇట్లా నానిన వాటిని చూడండి ఇట్లా తీసుకున్నాను. బాగా మన రాగి కానీ, బార్లీ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ బాగా నానాయండి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం పుచ్చగింజలండి వేపి ఇట్లా పొడి చేసి పెట్టుకున్నానండి. వాల్నట్స్ని ఒక్కొక్కసారి స్మూతీలో 2-3 వాల్నట్స్ కూడా వేసుకోవచ్చండి. అదేవిధంగా దాల్చిన చెక్క వేపి పొడి చేసి పెట్టుకున్నానండి. ఒక్కసారి కొంచెం మనం ఎక్కువ మోతాదులో చేసుకుంటే స్మూతీ చేసినప్పటికా పనికొస్తుంది అండి. ఇది కూడా ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతానికి యాపిల్, బొబ్బస ఉంటే ఇంట్లో కట్ చేసి పెట్టుకున్నానండి. బొబ్బస, యాపిల్ ఇట్లా ఫ్లఫీగా ఉండే ఫ్రూట్స్ ఏయైనా ఈ స్మూదీకి పనికొస్తాయండి. అదిగోండి పండగ కాబట్టి కొబ్బరి చెప్పు ఉందండి ఇంట్లో. ఆ కొబ్బరి చెప్పని ముక్కలు కోసి శుభ్రంగా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి ఆ పిప్పిని వడగట్టానండి శుభ్రంగా. అదిగోండి చూడండి పిప్పిని వడగట్టాను. ఇద్దరికి సరిపడా తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ మంది ఉన్నారనుకోండి కొంచెం ఇంకొక కొబ్బరి చెప్ప తీసుకొని పాలు తీసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా కొబ్బరి పాలు తీసుకున్నానండి. ఈ కొబ్బరి పాలు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎంతో మంచిగా పనిచేస్తాయండి. థైరాయిడ్ ఉన్నోళ్ళు కొబ్బరి పాలు వాడుకోవచ్చు మన మామూలు పాల కాడి కన్నా. ఇదిగోండి ఈ విధంగా మనము రోల్డ్ ఓట్స్ మల్టీగ్రెయిన్ ఇట్లా తయారు చేసుకున్నాండి. దీన్ని ఈ విధంగా పాలు పోసుకొనైనా కలుపుకోవచ్చండి. లేదంటే కొంచెము మనం తీసుకున్న నానబెట్టిన ఓట్స్ని కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇది పెద్దవాళ్ళ కాడ్నుంచి చిన్నపిల్లలకు కూడా తినొచ్చండి. మనం ఎప్పుడన్నా ఊరికి పోయి వచ్చినప్పుడు ఏమి ఇంట్లో లేకపోయినాయి అనుకోండి, ఓట్స్ ఉన్నాయి అనుకోండి ఇంట్లో, ఈ ఓట్స్ని ఇట్లా నానబెట్టుకొని ఏ కాయ ఫ్లఫీగా ఉంటుందో ఒక అరటికాయ ఉన్నా కూడా వేసుకొని ఇట్లా తినొచ్చండి కడుపు నిండుగా. అదిగో చూడండి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన దాన్ని సగమే తీసుకున్నాను కండి, సగం దాంట్లో కలిపాను. అదిగోండి మిగతా పాలు కూడా పోస్తున్నాను. చూడండి ఆ పాలు కొబ్బరి పాలండి, వేడి చేసినవి కాదు కండి, మంచిగా పనికొస్తాయి. అగో చూడండి ఆ కొబ్బరి పాలు పోసి బాగా తిప్పుతున్నానండి. చూడండి ఇదిగోండి కొబ్బరి పాలు పోసి ఆ ఓట్స్ని అన్నిటినీ బాగా తిప్పుకుంటున్నాను. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న దాల్చిన చెక్క పొడి కొద్దిగా తీసుకుంటున్నాను. చూడండి ఎక్కువ వాడవసరం లేదండి. అదిగోండి కొద్దిగా తీసుకున్నాను. దాల్చిన చెక్క వాడటం వల్ల జ్ఞాపక శక్తికి మంచిగా పనిచేస్తుందండి. బాడీలో చెడు వాసనని కూడా రానియకుండా చేస్తుంది. ఇద్దరికి కదండి, అందుకనే 2 స్పూన్లు మనం తీసుకున్న స్పూన్లు నట్ పొడిని కూడా కలిపానండి. అదిగోండి బొబ్బస, యాపిల్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. బాగా మగ్గిందండి. నేను తీసుకున్న బొబ్బసకాయ బాగా తీపి ఉంటుంది. అది గనక చాలకపోతే ఇంతాక చూపించటం మర్చిపోయానండి, తేనె వాడతాను. అదిగోండి చూడండి ఆ బొబ్బస ముక్కలన్నీ వేసి కలుపుకుంటున్నాను. ఇంకా ముసలివాళ్ళయి ఉంటే కనుక ఆ బొబ్బస ముక్కలు కానీ, యాపిల్ కానీ వేసి ఒక్క తిప్పు తిప్పుతండి ఇంకా మెత్తగా అయిపోయిద్దండి. అట్లా కూడా వాడుకోవచ్చు. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా రెడీ చేసుకున్నానండి. చూడండి బాగా రెడీ అయిపోయింది. ఇదిగోండి మర్చిపోయాను కండి తేనె వాడతాను. ఇదిగోండి భాషా హనీ అండి ఇది.
ఇది ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఇది తెప్పించుకొని ఎక్కువ శాతం ఇదే వాడతానండి మేము. కొంచెం అదిగోండి పైనుంచి ఏసుకుంటున్నాను కొంచెము. అదిగోండి ఆ కొద్దిగా ఏసుకుంటే సరిపోతదండి. మన హెల్తీ ఓట్స్, మల్టీగ్రెయిన్ ఓట్స్ స్మూదీ తయారైపోయిందండి. చూడండి అదిగోండి తేనె కూడా కొద్దిగేసి తిప్పుకుంటున్నాను. ఇంక మనం సర్వ్ చేసుకోవటమేనండి. ఇద్దరు తినొచ్చు, లేకపోతే ఇంకొంచెం తక్కువ ఎక్కువ అయితే ఇంకొకళ్ళకి సరిపోతుందండి. అదిగోండి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.